హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమాకి సంబంధించి 15 డేస్ కలెక్షన్ గురించి, అలాగే రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి 8 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ముందుగా రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1కి సంబంధించి 8 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఫస్ట్ వీకెండ్ అయిపోయింది కాబట్టి మొదటి 7 రోజులకు సంబంధించి కలెక్షన్స్ ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత వసూలు చేయడం జరిగింది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. మెయిన్గా కాంతారా చాప్టర్ 1 అయిన ఓన్ లాంగ్వేజ్ ఏదైతే కన్నడ లాంగ్వేజ్ ఉందో, కన్నడ లాంగ్వేజ్ నుంచి మొదటి 7 రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 98,85 లక్షల రూపాయలని కన్నడ లాంగ్వేజ్ నుంచి వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత మన తెలుగు లాంగ్వేజ్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ దొరకడం జరిగింది. ఏదైతే ఓన్ లాంగ్వేజ్ ఉందో, ఓన్ లాంగ్వేజ్ కంటే ఒక 30% తక్కువ, అంటే ఆల్మోస్ట్ 70%ని ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్ నుంచి వసూలు చేయడం జరిగింది. ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60,90 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అయితే ఈ రెండు లాంగ్వేజ్ల కంటే ఏదైతే నార్త్ లాంగ్వేజ్ ఉందో, నార్త్ లాంగ్వేజ్ ఓన్ లాంగ్వేజ్ కంటే కూడా ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. ఏదైతే హిందీ బెల్ట్ ఉందో, హిందీ బెల్ట్లో ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు మొదటి 7 రోజుల్లో ఈ సినిమా హిందీ బెల్ట్ నుంచి 102 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. తర్వాత వచ్చేసి తమిళ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపు 29,40 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే మలయాళం మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపు 24,85 లక్షల రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 316 కోట్ల రూపాయలని వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 21,50 లక్షల రూపాయలని కాంతారా చాప్టర్ 1 సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 8 రోజుల్లో అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 337,50 లక్షల రూపాయలను వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 402,13 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 72,98 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 475,11 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 308 కోట్ల రూపాయలని వసూలు చేసింది. అలాగే 12వ రోజు ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,65 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 13వ రోజు 1,37 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 14వ రోజు 1,13 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 1,05 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలు నడిచిన ఓజీ సినిమా మొదటి 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 316,42 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. రేపు ఫ్రైడే ఉంది, తర్వాత 2 వీకెండ్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా 325 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే కాంతారా చాప్టర్ 1 సినిమా మరి 1000 కోట్లను కలెక్ట్ చేస్తుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కాంతారా చాప్టర్ 1 సినిమా 1000 కోట్లను అందుకుంటుందా లేదా అని మేము ఒక వీడియో కూడా చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. సో ఫైనల్గా అన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.